నేత చరణ్ కౌశిక్ యాదవ్ గారు అదేవిధంగా కాసేపట్లో జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ నుంచి కూడా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ జాయిన్ అయ్యారు. కూడా శుభప్రద్ పటేల్ కూడా జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్, మీరు చెప్పాలి ఇప్పుడు రెండు ఇష్యూలు ముందు, అంటే బీసీల అంశం కాబట్టి చాలా కీలకమైన అంశం, అది మాట్లాడదాం. తర్వాత కొండా సురేఖ ఇష్యూ గురించి మాట్లాడదాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టారు, హామీ ఇచ్చారు, ఏదో ప్రయత్నం చేసినట్టు చేశారు. అల్టిమేట్గా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా బ్రేక్ వేసింది, హైకోర్టుకి వెళ్ళిపోమంది. ఏంటి అంటే 42% అయ్యే పనేనా? అది ఎలాగూ కాదని తెలిసి డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ సర్కార్, అదే విమర్శలకు ఏం చెప్తారు? అంటే ఈరోజు కోర్టు కూడా చాలా స్పష్టంగా ఉంది. హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టులో ఈ వాదనను వినలేము, మీరు హైకోర్టులో వాదన అని చెప్పేసి గతంలో కూడా చెప్పింది అదే. గతంలో అంటే అది గోపాల్ రెడ్డి గారి కేసులో అప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉంది. అంటే ఇప్పుడు హైకోర్టులో చాలా మీకు తెలుసు పెండింగ్ లో ఉన్న విషయం, మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు, అయినా సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా. ఇక్కడ ఏం జరగలే కదా. హైకోర్టు ఏమనేది, హైకోర్టులో కేసు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ వాదన లేదు, మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పారు. హైకోర్టులో తేల్చుకున్నప్పుడు మరొకసారి సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కేసు లేకపోతే వాదనలు విన్న తర్వాత అభిషేక్ మన్ సింగ్ వినిపించారు వాదన. జస్ట్ మీరు చూడండి, జస్ట్ వాదనలు నేను విన్నాను, నేను లైవ్ లో కూడా చూసాను, వాదనలు వినిపించారు. అయితే హైకోర్టులో ఉంది కాబట్టి అభిషేక్ మన్ సింగ్ గారు వినిపించారు, కానీ సింపుల్ గా జడ్జి గారు మాత్రం ఇది హైకోర్టులో ఉన్నది కాబట్టి మీరు డిస్మిస్ చేస్తాం, మీరు హైకోర్టులో తెలుసుకుని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు వాదనలు వినదు అని చెప్పి చాలా స్పష్టంగా డిస్మిస్ చేశారు. చరణ్ కౌశిక్ గారు, మనం కొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం. హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో వినరు, వాస్తవం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, హైకోర్టు కూడా దానికి విరుద్ధంగా జడ్జిమెంట్ ఇవ్వదు, అది కూడా వాస్తవం. ఏంటి 42% పెంచి అంటే 50% రిజర్వేషన్లకు దాటి ఉండొద్దు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇందిరా సహాని కేసులో ఉంది, మీకు కూడా తెలుసు. 1992లో ఇచ్చిన తీర్పు అది, మండల్ కమిషన్ సందర్భంగా. కాబట్టి హైకోర్టు కూడా దానికే కట్టుబడి ఉంటుంది. గత వాదనలు మనం విన్నాం కదా, ఇంకా మభ్య పెట్టడం అవసరమా? కొంచెం జెన్యూన్గా మాట్లాడదాం. గతంలో హైకోర్టులో మాట్లాడిన వాదనలు మనం లైవ్లో చూసాం, అందులో మీరు కూడా ఇంప్లీడ్ అయ్యారు, మీరు కూడా ఒక పిటిషనర్. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా ఒక బీసీ ప్రతినిధిగా చెప్పండి. ఇప్పుడు హైకోర్టు వాదనలు వింటే మీకు ఏమనిపించింది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వదిలేద్దాం, ఇక్కడ హైకోర్టు వాదనలు విందాం. హైకోర్టులో మీరు వాదనలు విన్నారు, 2 రోజులు అక్కడే కూర్చొని విన్నారు, మీకు ఏమనిపించింది? అది అంటే ఎక్కడ జడ్జి గారు పూర్తి స్థాయిలో ఇన్లే కదా, దానికి సంబంధించి 2 రోజులు ప్రాథమికంగానే జరిగింది. అక్కడ కూడా దాదాపు ఆల్మోస్ట్ 10 గంటలు విన్నారు, అక్కడ కూడా ప్రాథమికంగానే జరిగింది. అదే అందులో మీకు ఏమనిపించింది? గవర్నర్ గారు చరణ్ కౌశిక్ గారు, మీరు భవిష్యత్తు ఉన్న మంచి రాజకీయ నాయకుడు, భవిష్యత్తులో చాలా ఎదుగు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయికి వెళ్ళే నాయకుడు, మీరు ఒక బీసీ నాయకుడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. జనానికి మనం ఈ సామాజిక వర్గానికి కానీ బీసీలకు కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు రేపు 42% రాకపోయినా వచ్చినా మీకున్న నమ్మకం ఏంటి చెప్పండి? అసలు వస్తుందా? అంటే వస్తుందని పూర్తి విశ్వాసం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ అంశం జాతీయ స్థాయి అంశం అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన తెల్లారి మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేసింది. 15,000 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్ చాలా స్పష్టంగా. ఇంకా మధ్యప్రదేశ్లో అయితే బీసీల మీద విపరీతమైన వివక్ష ఉందని చెప్పేసి మోహన్ యాదవ్ 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం ఉన్నది. ఆ రాష్ట్రంలో విపరీతమైన బీసీలు ఉన్న ప్రాంతంలో ఓసీలు వస్తూ ఉంటే బీసీ సమాజం అంతా లేచి నిలబడాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ చాలా వివక్ష ఉందని చెప్పేసి 15,000 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేశారు. అది కూడా ఇంకా ఆ కేసు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లేదు. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పిస్తో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 6 వారాల పాటు టైం ఇచ్చి 2 వారాల పాటు ఇంటానికి 4 వారాల పాటు కౌంటర్ దాఖలు చేయాలి. అందులో పార్టీలను కూడా కౌంటర్ దాఖలు చేయమని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా కౌంటర్ దాఖలు చేస్తారు. తర్వాత హైకోర్టులో అంశం తేలిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ పరిస్థితిని బట్టి సుప్రీంకోర్టు పోవడం కూడా ప్రభుత్వం సిద్ధమైంది. 42% లేకుండా స్థానిక ఎన్నికలు అయితే జరగవు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో 18 నెలల కాలం పాటు చాలా రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కూడా పెడతలేరు కదా, మహారాష్ట్రలో అదే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఒక్క నిమిషం. చరణ్ గారు, బీహార్ ఎన్నికల కోసం ఆడుతున్న బీసీ డ్రామా అనేది శుభప్రద్ పటేల్ గారు అంటున్నారు, ఒక పాయింట్. రెండవది, హైకోర్టులో క్లియర్గా చెప్పారండి, మీరు దాన్ని ఒప్పుకోవట్లేదు కానీ వాళ్ళు చెప్పారు 50% రిజర్వేషన్లు మించడానికి లేదు, కాబట్టి జీవో నెంబర్ 9, 41, 42 కొట్టేస్తున్నాము. మళ్ళీ హియరింగ్ 4 వారాల తర్వాత వాయిదా వేశారు. ఒకవేళ నిజంగా మీకు హైకోర్టులో మళ్ళీ హియరింగ్లో న్యాయం జరుగుద్దనే నమ్మకం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు కదా, అవకాశం లేదనే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎక్కువ రోజులు టైం తీసుకుంది కాబట్టి ఇప్పటికే 22 నెలలు అయిందని, 4 వారాలు ఎక్కువ అవుద్దా? 22 నెలలు అయింది. మీరు హామీ ఇచ్చి 6 నెలల్లో అమలు చేస్తామన్న హామీ అది 22 నెలలు అయింది. ఇప్పుడు హైకోర్టులో 4 వారాల పాటు కౌంటర్ సంబంధించి 2 వారాల పాటు వింటామని చెప్పి మొన్న 9వ తారీఖు నాడు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం.
తర్వాత హైకోర్టుకు సుప్రీంకోర్టుకు 13వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీసీల సంబంధించిన అంశాన్ని లేవనెత్తింది కాబట్టి బీసీల అంశం జాతీయ స్థాయి అంశమైంది. జనగణనలో కులగణ చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకున్నది. కేంద్రం ఇప్పుడు బీహార్ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళే మాటిస్తారని చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ల క్యాప్ అనేది ఇందిరా సహాని కేసులో ఉంది. 1992 నుంచి అది అమలవుతుంది. కేవలం 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడు ప్రభుత్వం మాత్రమే 69% రిజర్వేషన్లు ఇచ్చుకుంది. అది ఎలా 9th షెడ్యూల్లో పెట్టి ఇచ్చుకుంది అంటే కేంద్రం చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఒకవేళ ఇప్పుడు జరగకపోతే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక చేసుకుందామని. అంటే ప్రధాని అయ్యాకే లోకల్ బాడీ ఎన్నికల రాహుల్ ప్రధాని అయ్యాక లోకల్ బాడీ ఎన్నికలు పెడతారా? తమిళనాడు సంబంధించి విద్యా ఉద్యోగాల మాత్రమే 69% ఉన్నది. అక్కడ చట్టసభల రిజర్వేషన్ లోకల్ బాడీలో లేదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తర్వాత ఈ అంశం జాతీయ స్థాయి అంశం దగ్గర విద్యా ఉద్యోగాల్లో కూడా లేవండి. ఇప్పుడు 6 నెలలకు 6 వారాల పాటు టైం ఇచ్చారు. ఏదైతే 2018 పంచాయతీ యాక్ట్ కావచ్చు, 2019 పంచాయతీ యాక్ట్ మున్సిపల్ యాక్ట్ కావచ్చు, దీనికి సంబంధించి కూడా 3 నెలలు అవుతుంది గవర్నర్ గారు. ఎందుకంటే 9వ తారీఖు అంటే 6 వారాలు. గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కాదు, అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 9th షెడ్యూల్లో పెట్టాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, పార్లమెంట్లో డిబేట్ కావాలి, అప్పుడు మాత్రమే అయిద్దని కదా చర్చ. ఇప్పుడు అదే ఎస్సీ వర్గీకరణ జస్ట్ జీవో నెంబర్ 9 ఏమన్నారు, ఎస్సీ వర్గీకరణ కూడా అట్నే అన్నారు. లాస్ట్ సుప్రీంకోర్టు తెలిసింది ఎస్సీ వర్గీకరణ, లాస్ట్ ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమినల్ కూడా పెట్టమని చెప్పింది సుప్రీంకోర్టు. అవును, అందరూ అన్నారు సుప్రీంకోర్టు తెలిసి దీన్ని కూడా ప్రత్యేక చట్టం చేయాలని. కాబట్టి దేనికైనా అసలు ముందస్తుగా తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులో చేయాలి కదా, కేంద్రమే చేయాలి కదా. అదైనా ఎట్లాంటి ముదిగల వాదనలు జరగాలి. కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇస్తారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సహకరించింది, కేంద్రంలో సహకరిస్తా లేదా తెలుస్తుంది రేపు. నమ్మకం కాదు. ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా పార్టీలు కూడా కౌంటర్ దాఖలు చేయండి, మీరు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కదా, మరి కౌంటర్ దాఖలు చేస్తే మీ కౌంటర్ సంబంధించిన మీది అదే పిటిషనర్ అందరు కలిపి వాదనలు ఏంటో 2 వారాల పాటు టైం ఇస్తాం చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. కాబట్టి అంశం హైకోర్టు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు వినకుండానే డిస్మిస్ చేసిన పరిస్థితి మనం చూసినాం. హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో తెలుసుకొని వచ్చిన మేము వాదన ఇస్తామని చెప్పిన చరణ్ కౌశిక్ గారు, శుభప్రద గారు చెప్పారు. నిన్న ఆర్ కృష్ణయ్య ఎల్లుండి 18వ తేదీ మొత్తం రాష్ట్ర బంద్కు పిలిపించారు వాళ్ళు బీసీ రిజర్వేషన్ల కోసం. ఆ సందర్భంగా ఆయన కేటీఆర్ని కలిశారు, తెలంగాణ భవన్కి వెళ్ళి మద్దతు ఇవ్వాలని. దానికి సంబంధించి వాళ్ళు బంద్ మీద కూడా ఇప్పుడు బీసీ నేతలంతా తెలంగాణ భవన్లో కూర్చొని చర్చిస్తున్నారు. ఆ బంద్ను ఎట్లా విజయవంతం చేయాలి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్గా బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. ఆయన నిన్న రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ కొన్ని వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడారు. ఒకసారి వినండి, ఆర్ కృష్ణని పక్కన పెట్టుకొని ఆయన ఏమన్నారో వినండి. దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు. అంటే అల్టిమేట్గా చిత్తశుద్ధి ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొస్తే ఈ పార్టీకి పని అయిపోయి ఉండాలి. కానీ ఒకటే పార్టీ 5 గొంతులతో మాట్లాడుతుంది. ఒకరోజు ఏమంటది, మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు. ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్తారు. ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసినాం అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు. 4వ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఎవడిమనండి నిన్ను? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనేపాయే నువ్వు ఢిల్లీలో మాట్లాడుతీవి, ధర్నా చేస్తేవి, దిగితే వీడికి వచ్చి బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తేవి. ఇన్ని గొంతులతో మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని మేము ప్రశ్నించకపోతే ఎట్లా? చరణ్ గారు, ఇవన్నీ మీరు అన్న మాటలు ఆయన చెప్పింది, అందులో అనుమానం లేదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పొరపాటు చేసింది? మేము కులగన్న చేయలేదా, లేకపోతే అసెంబ్లీలో బిల్లు పెట్టలేదా, కౌన్సిల్లో బిల్లు పెట్టలేదా, లేకపోతే ఆర్డినెన్స్ గవర్నర్ గారు పాయింట్ ఏంటంటే అది పార్లమెంట్ లో జరగాలి. 9 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ మీరేగా మద్దతు హామీ ఇవ్వాలి కదా. మీ డిక్లరేషన్ కామారెడ్డి చాలా పాయింట్లు ఉన్నాయి. ఇలా చెప్తున్నాను, బీసీ వెల్ఫేర్ ఫండ్ 1 lakh crore పెడతాం 5 ఏళ్లలో. మీరెందుకు అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్ ఒక సబ్ ప్లాన్ కి పెడతాం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సబ్ ప్లాన్ అని పెట్టారు ఒకటి. తర్వాత సెపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ బీసీ వెల్ఫేర్, ఒక్కొక్క క్యాస్ట్ కు ఒక్కొక్క కార్పొరేషన్ అన్నారు. అవేవి కొత్తగా నమోదు చేసి జీవో వచ్చింది కాకపోతే చైర్మన్ లేలే మరి చేస్తేనే కదా దానికి వ్యవస్థ చేయాలి కదా ఆఫీసులు ఇప్పుడు కదా ఇది మీకు తెలిసింది. మరి మీ పెద్ద నాయకులకు, ముఖ్యమంత్రికి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్లకి వాళ్ళకి తెలియదా ఇవన్నీ 6 నెలల్లో అమలు చేస్తాం? అన్ని 6 నెలలే మీకు తెలుసు, మీకున్న అవగాహన వాళ్ళకి లేదా? 6 నెలలు ఇచ్చారు, 6 నెలలు టైం ఇచ్చారు. అన్నుండే అయితే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ,
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు, మహేష్ కర్ణాటకలో బీసీ ఉన్నాడు. మీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ రేవంత్ ఉన్నాడు. మరి అప్పుడు మరి సిఎల్పి నేత ఎవరు? బట్టి గారు ఉన్నారు కదా, సిఎల్పి నేత ఎవరు? బట్టి అంతకుముందు పొన్నాల లక్ష్మి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదు, ఉన్నారు, పొన్నాల లక్ష్మి గారు వారి తర్వాత ఉన్నారు, వారి తర్వాత పొన్నాల లక్ష్మి 2 years ఉంచారు, బొత్స తీసేశారు. సత్యనారాయణ గారు ఉన్నారు, పొన్నాల లక్ష్మి గారు, డి శ్రీనివాస్ గారు, వి హనుమంతరావు గారు, చాలా మంది ముఖ్యమంత్రి కర్ణాటక రాష్ట్రంలో మంత్రులు ఎంతమంది ఉన్నారు అక్కడ బీసీ మంత్రి. అరే ఇస్తారు. ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత బయట ఒకటి ఉంది, పీసీఆర్ అది చూడండి ఒకసారి తీసుకోండి. అది వేద్దాం. కొండా సురేఖ క్యాబినెట్ మంత్రి, ఆమె కూతురు ఏమంటుంది? బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందంటుందా, లాభం చేస్తుందంటుందా? చరణ్ కౌశిక్ గారు, నేను అడగాల్సిన ప్రశ్న ఏం లేదు, మిమ్మల్ని మీరే విన్నారు, ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మీరు. ఇప్పుడు కొండమురళి గారు చెప్పారు, మా కుమార్తెకి ఏ పార్టీలో సభ్యత్వం లేదు, మా అల్లుడు మా కుమార్తె లండన్లో వ్యాపారం చేసుకుంటారు, నా మనవడు పోతున్నాడు, ఇప్పుడు మనవరాలు ఆల్రెడీ లండన్ ఉందని చెప్పి వారే ఇంతకు ముందే 1 గంట కింద వారు మాట్లాడారు. అంటే మీ మంత్రి కుమార్తె ఒక నిమిషం, పార్టీకి సంబంధం లేదు, మీ మంత్రి కుమార్తె రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి అంటూ ఏకవచనంతో, కనీసం వాళ్ళకున్న పదవిని దాన్ని గౌరవించి గారు అనకుండా ఏకవచనంతో సంబోధిస్తూ వాళ్ళు బీసీ మంత్రులను అనగదొక్కుతుండ్రు అంటే మీ పార్టీని విమర్శిస్తే దాన్ని తీసుకోరా? ఆమెకు మీకు సంబంధం లేదు, తీసుకోరా? అది విమర్శను కూడా తీసుకోరా? దానికి చెప్పండి. బీసీలను అనగదొక్కుతున్నారా మీరు? ఇక్కడ మంత్రి కుమార్తె చెప్తున్నారు. ఇప్పుడు కొండరెడ్డి గారు తిరుపతి రెడ్డి అన్నారు, సీఎం వాళ్ళ గన్మెన్లు ఉన్నారు, మాకెందుకు లేదు? సీఎం కుటుంబ సభ్యులకు ఎక్కడైనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు అందరు కుటుంబ సభ్యులందరూ కామన్ గన్మెన్, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఉందే, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఏముండవు. అదే కాకుండా ఇప్పుడు కొండమురళి గారు చెప్పారు, మా కూతురుకి ఏ పార్టీలో సభ్యత లేదని చాలా స్పష్టంగా మాట్లాడితే ఆ వ్యాఖ్యలో వాళ్ళ తల్లి సమాధానం చెప్తుంది, వాళ్ళ తండ్రి తండ్రి అడిగిరు, తండ్రిని అడిగితే తండ్రి చెప్పి మా కాంగ్రెస్ ఆమె ఏం మాట్లాడింది నేను చూడలేదు, ఆమె మాత్రం కాంగ్రెస్ పార్టీ సభ్యతను లండన్ ఉంటారని చెప్పిండు. కిషన్ గారు అడుగుతుంది ఏంటంటే కాంట్రాక్ట్ల పంచాయతీతో ఇదంతా అయింది, తుపాకీ పెట్టి బెదిరించారని కూడా ఆమెనే అంది. రోహిన్ రెడ్డి వీళ్ళు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, రేవంత్ రెడ్డి ఏమన్నా ఇచ్చాడా అని అడుగుతుంది ఒకటి. రెండోటి పొంగులేటి కొండా సురేఖ మధ్య కూడా మేడారం టెండర్ల కాంట్రాక్ట్ ఇష్యూ రచ్చకెక్కింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అంతా వాళ్ళే ఇచ్చుకుంటున్నారు, RRR అలైన్మెంటే మార్చి పడేస్తా లేదంటే ప్రభుత్వాన్ని మార్చేస్తా అని ఆయన హెచ్చరిక. ఏదేమైనా దీనిపై విచారణకు నేను సిద్ధం అంటూ రోహిన్ రెడ్డి ప్రకటన ఇంతకుముందే చూశాను నేను. విచారణకు సిద్ధం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఆరోపణలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోపణలు కాబట్టి ఎలాగూ సిబిఐని ఆహ్వానించారు మీరు. కాళేశ్వరం విచారణ జరుగుతుంది, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అటు మంతని వామనరావు మర్డర్ కేసు విచారణ జరుగుతుంది, ఇక్కడికి దిగింది సిబిఐ. కాబట్టి దీని మీద కూడా సిబిఐ విచారణ కొడతారా? ఫేర్ విచారణ అంటే సిబిఐ విచారణ. టెండర్ లెటర్ పిలుస్తారు మీకు తెలుసు, అది టెండర్ లెటర్ పిలిస్తే టెండర్లు ఎవరు తక్కువ తుపాకులు పట్టి బెదిరిస్తున్నారట. దక్కన్ సిమెంట్స్ వాళ్ళని తుపాకులు పట్టుకొని బెదిరిస్తున్నారట. అనగానే ఇక గన్నులు ఎక్కడున్నారు? ఓఎస్డీ ఆల్రెడీ తీసేసి చేయడానికి వచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభినందన దాని కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నమే. చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణ చేశారు. ఓఎస్డీ అయినా మంత్రి అయినా ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని అప్రిషియేట్. మీలాగా డిప్యూటీ సీఎం కారణాలు కూడా తొలగించారు. ఇంతవరకు చెప్పిరా రాజయ్య గారిని ఎందుకు తొలగించారో చెప్పి, కల్వకుంట్ల కవిత గారు చెప్పారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి జరిగింది, మరి ఎందుకు సమాధానం చెప్పరు మీరు? కేసీఆర్ గారు కుమార్తె కదా ఆమె, ఆ కాలేజీలో అవినీతి జరిగిందని చెప్పింది, పోంటాబీ పాల్పడని చెప్పింది, మీరేమో సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరగండి. సుష్మిత గారు కాంగ్రెస్ పార్టీలో సభ్యత లేదా ఆమెకు? మీ పార్టీలో సభ్యత ఉంటే సభ్యత్వం ఉంటేనే మాట్లాడాలా? సభ్యత్వం ఉంటేనే మాట్లాడాలా? ఎమ్మెల్సీ గతంలో మరి ఎట్లా సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ? కల్వకుంట్ల కవిత గారిని సభ్యత ఉంది కూడా సస్పెండ్ చేసింది. మా దాంట్లో సభ్యత తండ్రి చెప్పింది కదా, తండ్రి చెప్పిన దానికి మాకు అనవసరంగా ఆపాదించే ప్రయత్నం చేసి ప్రభుత్వము చాలా సిద్ధశుద్ధితో పోతుంది కాబట్టి ఓఎస్డీని తొలగించిన తక్షణమే అరెస్ట్ చేశాను. మరి పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పోతా ఉన్నారు. మీకు వచ్చిన నష్టం తెలియదు, ఎందుకు అరెస్ట్ చేయడానికి తెలియదు. ఎఫ్ఐఆర్ లో కదా మొత్తం పోలీసు వారు దాని సంబంధించి మొత్తం బయట పెడతారు. దానిలో ఎవరున్నారు, ఎందుకు అరెస్ట్ చేయాలి, కేసు అయింది కాబట్టి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దానికి సంబంధించి పోయారు, ఏమిటి పోయారు, వాళ్ళకి నోటీస్ ఇస్తాను పోయిరా, లేకపోతే ఆ సందర్భం అనవసరంగా గందరగోళం క్రియేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు దీనికి సంబంధించి ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. క్వశ్చన్, ఇదంతా 300 కోట్ల వ్యవహారం, నవ్వుకోవాల్సింది కాదండి అది, మీరు అంత ఈజీగా తీసుకుంటున్నారు. కానీ ఆరోపణలు 300 కోట్ల వ్యవహారం, అది 300 కోట్లు. డెక్కన్ సిమెంట్ సంబంధించి వాళ్ళు స్పందించాలి అంటే ఇప్పుడు కిషాన్ గారు ఏది పడుతుంది మాట్లాడితే కరెక్ట్ అయిపోతుంది, కరెక్ట్ అని అనట్లేదు. సుష్మిత గారు ఏది పడుతుంది మాట్లాడితే సుష్మిత గారు ఏమన్నా జడ్జా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో క్వశ్చన్ అడిగాక చెప్పండి. 300 కోట్ల వ్యవహారం ఒకటి, ఓఎస్డీ తప్పు చేశాడు అని అరెస్ట్ చేశాం, కేసు పెట్టామని మీరు గొప్పగా చెప్పుకున్నారు, అది కూడా కరెక్ట్. అయితే ఆ ఓఎస్డీని మీ మంత్రి తీసుకెళ్ళింది కాపాడడానికి.
మీ క్యాబినెట్ మంత్రి ఒకటి ఆమెను తొలగించారా ఉందా అనేది ఇంకో క్వశ్చన్. ఎందుకంటే నిన్నటి వరకు అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉందట ఆమె ఇంటి ముందు, పొద్దుటి నుంచి ఎత్తేసారట. ఆమె క్యాబినెట్లో ఉన్నట్ట లేనట్ట అనేది కూడా ఒక చర్చ. ఇప్పుడు కొండ సురేఖ్ గారు తీసుకుపోతే పోలీసు వాళ్ళు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు, దీంట్లో అనుమానమే లేదు. చట్టం అనేది ఎవరి చుట్టం కాదు, చట్టం అనేది అందరికి, సుమంత్ గారికి అదే ఉంటుంది, మాకు అదే ఉంటుంది, మీకు అది. అరే తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉంటుంది. చట్టం ప్రకారం ఖచ్చితంగా ఎవరి మీద చర్యలు తీసుకుంటారు. దానికి రెడ్డిలంతా ఒక్కటై బీసీలను తొక్కేస్తున్నారు అనే దానికి అంటే ఇప్పుడు ఆమె చెప్పింది ఎట్లా కరెక్ట్ అని మీరు భావిస్తారని ఆరోపణకి ఏం చెప్తారు? ఆరోపణలకు ఏమంటే ఆమె మస్తు మాట్లాడు. ఇప్పుడు రెడ్లంతా తగ్గితే కానీ మీకు మంత్రి ఇచ్చారు, వరంగల్ ఈస్ట్ పై కన్నేశారు, కొండ సురేఖను బయటకు పంపడానికి వేం నరేందర్ రెడ్డి చేస్తున్నాడు అంటున్నారు. దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ తండ్రి గారు స్పందించారు, కొండ సురేఖ్ గారు కూడా దీని మీద స్పందిస్తారు. ఎక్కడ కాంట్రాక్టులో ఎవరైతే తక్కువ కోడ్ చేస్తారో వాళ్ళకి విచారణ ఏమిటికి దానికి సంబంధించిన డెక్కన్ సిమెంట్ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రోహిణ్ రెడ్డి గారు ఆల్రెడీ స్పందించారు. దాంట్లో కొండ సురేఖ్ గారు మాట్లాడితే మొత్తం విషయం బయటకు వస్తుంది. పోలీసు వారు కూడా స్పందిస్తే అయిపోతుంది. ఇదేదో పెద్ద అంతర్జాతీయ ఇష్యూ అయినట్టు దీన్ని పేద భూతంలో పెట్టి చూసే ప్రయత్నం చేస్తే సార్ ఇది ఇదో చిన్న విషయం, టీ కప్పులో తుఫాన్ అయిపోతుంది.